నువ్వొస్తావని నాకు తెలుసురా. మల్లన్న వేటాడి చంపుతాడు, వెతుక్కుంటూ వచ్చినోన్ని చంపడు. రా. ఏ పిల్ల కోసం నా తమ్ముణ్ణి కొట్టి హాస్పిటల్లో పడుకోబెట్టినావో ఆడు లేచొచ్చినాక ఆ పిల్లకి నా తమ్ముడికి పెండ్లిరా. చాప కోసం వలేస్తారు, కాని ఇప్పుడు చాపే వచ్చి వల్లో పడినది. అర్థం కాలా? అన్నిటికన్నా హీనమైన చావు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడమేరా. నా తమ్ముడు తాళి కట్టగానే ప్రేమించిన పిల్ల దక్కలేదని ఆత్మహత్య చేసుకొని చస్తావురా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకుని నువ్వు నీ తమ్ముడికి నిశ్చితార్థం చేసుకొచ్చావు. ఆ రోజు ఆ అమ్మాయి కాదు, ఇంకా ఏ అమ్మాయికి ప్రాబ్లం వచ్చినా నేను కాపాడు ఉండేవాడిని. ఏంద్ర నువ్వు అనేది? నేను ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదని చెప్తున్నా. నేను అమ్మాయిని ప్రేమించుంటే నిశ్చితార్థం అయిపోగానే లేపుకెళ్ళినేవాడిగా. మళ్ళీ చెప్తున్నాను, నేను అమ్మాయిని ప్రేమించలేదండి. నేను ప్రేమించే అమ్మాయి వేరు. హలో రే, చెప్పనా? ఆడెవరో ఉండక్కర్లా, బయలుదేరి వచ్చేయండి. ఏమన్నా? నిశ్చితార్థం క్యాన్సిల్. అబ్బా గాలి బాయినే అనుకునేటిదో కట్టి అయినేటిదో కట్టి భాస్కర్, భాస్కర్, అటు చూడు, అటు చూడు. అన్నా చెప్పు. ప్రేమించడం లేదని వారి మాటలు నమ్మి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు చూడు ఆ ఎమ్మెల్యే లేపుకపోతాడు. ఇదేమన్నా ప్రేమ స్నేహమా ప్రేమ లిఫ్టా డ్రాపా నాకేం అర్థం కావడం లేదు అన్నా. ఇలా చూసంటే నాకు తిక్కలేసండి. సర్లే, ముందు ఫోన్ కొట్టు. అరే నేలకేసి కొట్టమని కాదు, అన్నా కుమారను కొట్టు.